పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము. చూడండి, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. ప్రభు రాకడలో ఒక వ్యక్తి విమోచింపబడటానికి ప్రభు నేర్పే ఒక అద్భుతమైన పాఠం. విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ముద్ర వేస్తున్నాడు. ముద్ర వేశాడు అంటే ఆ పదార్థం ఇంకేదైనా సరే అది భద్రపరచబడి ఉంది అని అర్థం. సాధారణంగా మనం గవర్నమెంట్ సీల్స్ చూస్తుంటాం. గవర్నమెంట్ సీల్ వేసిందంటే ఇంకెవరు ముట్టడానికి వీలు లేదు. రామగుండంలో గూడ్స్ ట్రైన్ వెళ్తుంటాయి. ఆ గూడ్స్లో రకరకాల సరుకులు ఉంటాయి. ఆ గూడ్స్ తలుపులకి ముద్ర వేస్తారు. ఇప్పుడు ఆ గూడ్స్ ఎక్కడికైతే ప్రయాణం చేస్తుందో ఆ ప్రయాణం, ఆ గమ్యం వరకు ఆ సీల్ని ఎవరు ముట్టరు. దాని డెస్టినేషన్, దాని గమ్యం అది చేరుకున్న తర్వాత మరలా ఆ ముద్రను విప్పుతారు, లోపల సరుకులన్నీ తీసుకుంటారు. ఇప్పుడు మనము కూడా ప్రయాణంలోనే ఉన్నాం. మన గమ్యం పరలోకం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఈ గమ్యంలో మనం చేరు వరకు, ఈ ప్రయాణంలో పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ముద్ర వేశాడు. ఈ ముద్ర విరిగిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విరిగే అవకాశాలు ఉంది అని కూడా దేవుడు అదే వాక్యంలో పరోక్షంగా మాట్లాడుతున్నాడు. అదేలాగో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తే ప్రపంచంలో ఏ నామకార్థ క్రైస్తవుడు కూడా దేవుని దుఃఖపెట్టాడు, దేవుని బాధ పెట్టాడు, దేవునికి విరోధంగా మాట్లాడాడు. మరి ఆయన ఎలా బాధపడుతున్నాడు? కింద రాస్తాడు, సమస్తమైన ద్వేషమును, కోపములు, అల్లర్లు మానండి అని. అంటే మనం ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నప్పుడు దేవుని దుఃఖపరుస్తున్నాం. ఒక మనుషుని మీద కోపాలు పెంచుకున్నప్పుడు దేవుని బాధ పెడుతున్నాం. ఒక వ్యక్తి జీవితంలో మరో వ్యక్తిని గూర్చి, సాటి మనిషిని గూర్చి హృదయంలో ద్వేషం, పగ, అసూయ, ఈర్ష్య, కోపం, విభేదం, ఇలాంటి హృదయాలు, ఇలాంటి విశ్వాసులు ఉన్నారే, వారు దేవుని దుఃఖపరుస్తున్నారు. అంటే విశ్వాసి మొదట తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మనుష్యుని మనం ద్వేషిస్తున్నప్పుడు దేవుని కూడా మనం ద్వేషిస్తున్నాం, బాధ పెడుతున్నామని తెలుసుకోవాలి. ఎంత ఆత్మీయులైనా ఈ సంగతి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. దానివల్ల నష్టం ఏమిటి?
ముద్ర విరిగిపోతుంది. ముద్ర విరిగితే నష్టం ఏమిటి? ఆ వ్యక్తిని, ఆ మనిషిని అంగీకరించడానికి వీలు లేదు. చూడండి, జనరల్గా ఏదైనా ఒక వస్తువు మనం కొనటానికి ముందుగా అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ముద్ర విరిగితే దాన్ని తీసుకోవద్దు అని ప్రోడక్ట్ వాడు దాంట్లో ప్రింట్ చేసి పెడతాడు. డు నాట్ బై ఇఫ్ సీల్ ఈజ్ బ్రోకన్. ముద్ర విరిగిందంటే, తెరవబడిందంటే, మూత విప్పేస్తే దాన్ని తీసుకోకూడదు అని ప్రభుత్వమే ఆ ప్రోడక్ట్ వరే దాంట్లో ప్రింట్ చేసి పెట్టేశారు. మనం ఒకరినొకరిని ద్వేషించుకుంటాము, ఒకరి మీద ఒకరు రకరకాలుగా మాట్లాడుకుంటాము, ఒకరిని గురించి ఒకరు చెడుగా ఆలోచిస్తాము. ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన వలన దేవుని మనం సంతోష పెట్టలేము. దేవుని మాట కూడా నీ హృదయంలో ప్రవేశించి ఒక పరివర్తన జరిగించే కార్యం జరగదు. ఒక మంచి ఉదాహరణ ఇస్తాను, చాలా స్పష్టమైన ఉదాహరణ. ఒకరోజు దేవుడే దిగి వచ్చాడు. దేవుడే మాట్లాడడం ప్రారంభించాడు. ఎవరితో తెలుసా? కయీను అని మొదటి మానవునితో. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడండి కయీనుతో. నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు మంచి కార్యం, మేలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా? నీవు మంచి క్రియ చెయ్యనందున వాకిట పాపము పొంచి ఉన్నది. ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు కయీనుతో మాట్లాడింది తన తంపుని చంపిన తర్వాతన, చంపటానికి ముందా? మాట్లాడండి. చంపటానికి ముందు. ఇంకా కయీను ఏబెల్ని చంపలేదు. చంపటానికి ముందే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడినా కయీను ఎందుకు సరి చేసుకోలేకపోయాడు? దేవుని మాట ఇది ఒక మనుష్యుని ద్వారా వచ్చిన వర్తమానం కాదు. ఇట్ వాజ్ అన్ డైరెక్ట్ మెసేజ్ ఫ్రమ్ గాడ్. దేవుడే స్పష్టంగా కయీనుతో మాట్లాడాడు. అయినా ఆ మాటలు కయీను జీవితంలో ఫలించలేదు. కయీను ఆ మాటను అంగీకరించలేకపోయాడు. నువ్వు సత్క్రియ చేయట్లేదు బాబు, నీలో ఏ మంచి క్రియ కనిపించట్లేదు అని చాలా స్పష్టంగా మాట్లాడిన తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోలేకపోయాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? తన సహోదరునిపై కయీను గుండెల్లో ద్వేషాన్ని పెంచుకున్నాడు. అందరూ బాగా అర్థం చేసుకోండి. హృదయంలో సహోదరుని విషయంలో పగ, ద్వేషం ఉన్నందున దేవుని వాక్యము కూడా నేరుగా దేవుడు మాట్లాడినా అతనికి ఆ వాక్యం ఫలించలేదు. ఒకవేళ కయీను ఆ మాటలు అంగీకరించి ఉంటే, నిజమే ప్రభువా, నాదే తప్పు, నేనే సరైన మనసు, మంచి హృదయం నాకు లేదు అని దేవుడు మాట్లాడినప్పుడు తను సరి చేసుకొని ఉండి ఉంటే తన జీవితం వేరుగా ఉండేది.
కానీ దేవుడు మాటలన్నా తను సరిచేసుకోలేదు. కారణం ఏంటంటే ఆ వాక్యం ఎందుకు ఫలించలేదు అంటే హృదయంలో ద్వేషం. ప్రతి ఆదివారం ప్రభు మాట్లాడతాడు. ఆ మాటలు మన జీవితంలో సమృద్ధిగా ఫలించకపోవటానికి కారణం కూడా ఇదే. అనేక కుటుంబాల్లో ఇదే ప్రాబ్లం. విశ్వాసుల్లో అనేక సార్లు ఈ బలహీనమైన సమస్య ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది. మీకు కొన్ని వివరాలు ఇంకొంచెం వివరంగా ఇస్తాను. బైబిల్లో సౌలు ఉన్నాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజు. ఇతని సాక్ష్యం ఇలా ప్రారంభించబడింది. యెహోవా ఆత్మ బలముగా అతని మీదికి దిగి వచ్చాను. అప్పుడు అతనికి క్రొత్త మనసు వచ్చాను. ఇంగ్లీష్ బైబిల్లో న్యూ మ్యాన్, ఒక క్రొత్త మనిషిగా మారాడంట. క్రొత్త మనసు వచ్చేసింది. ఆలోచన చేయండి, కొత్త మనసు వచ్చిందంటే తనది కాదా మనసు? దేవుని ఆత్మ ఎప్పుడైతే తన మీదికి బలంగా వచ్చిందో తన మనసును బట్టి దేవుడు పని చేయట్లేదు, క్రొత్త మనసు దేవుడిచ్చాడు. ఆ క్రొత్త మనసుతో దేవుడు పని చేయటానికి ఇష్టపడుతున్నాడు. తన చేతికి ఒక బాధ్యత, ఒక భారాన్ని ఇవ్వటానికి ముందు ఒక అభిషేకం ద్వారా క్రొత్త మనసు. ఆ క్రొత్త మనసును బట్టి దేవుడు పని చేయటానికి ఇష్టపడ్డాడు. సౌలుకు ఒక మనసు ఉంది. ఆ మనసుతో దేవుడు పని చేయటానికి ఇష్టపడలేదు. ఆ మనసు పైన ఒక కొత్త మనసును దేవుడు ధరింపచేశాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా మన మనసును బట్టి పనిచేయడు, మన ఆలోచన బట్టి పనిచేయడు. క్రొత్త మనసు వచ్చింది. ఆ క్రొత్త మనసును బట్టి రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. చాలా విషయాలు జరిగాయి. కొంతకాలానికి దావీదు మీద సౌలు పగబట్టాడు, అసూయ పెంచుకున్నాడు, హృదయంలో ద్వేషం పెంచుకున్నాడు. అక్కడ మీరు చదివితే, నేను రెఫరెన్స్ ఇవ్వట్లేదు, మీరు వ్యాఖ్యాన్ని ఇస్తున్నాను, వినండి జాగ్రత్తగా. అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా సన్నిధి నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిలో ప్రవేశించింది. ఇప్పుడు వినండి, దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఒక న్యూ మైండ్ క్రియేట్ అయింది. ఆ మనసు తన నైజం వల్ల కలిగింది కాదు, తన స్వభావం వల్ల కలిగిన మనస్తత్వం కాదు. ఆ దేవుని ఆత్మ తనలో రాకపోతే అలాంటి కార్యం సౌలు చేయడు. ఇప్పుడు దేవునికి అనుకూలంగా ఒక అద్భుతమైన రాజ్య పాలన చేయటానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ రావడం, అతనిలో కొత్త మనసు కలగడం. ఇప్పుడు సైతాన్ వచ్చాడు. దేవుని వలన కలిగిన కొత్త మనసు పోయింది. తనలో లేని ఒక దుష్ట ఆత్మ సౌలులో మొదలైంది. అది కూడా క్రొత్తదే సౌలు జీవితంలో. దట్ టు వాస్ అ న్యూ మైండ్. కానీ అది సైతాను వలన కలిగింది. ఇప్పుడు తాను చేసే దానికంటే మరి ఘోరంగా సైతాన్ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సౌలు ద్వేషంతో నిండిపోయాడో, పగతో నిండిపోయాడో, ప్రజలకు మేలు చేయడం మానేశాడు, ప్రజలకు సేవ చేయడం మానేశాడు. ఏమి ఆశించి దేవుడు అభిషేకించి గద్దె మీద కూర్చోబెట్టాడో ఆ పిలుపు, ఆ ఏర్పాటు సౌలు మర్చిపోయి రాత్రి పగలు దావీదుని టార్గెట్ చేసుకున్నాడు. ఇది దేవుని డైరీలో రాయబడిన విషయాలు కాదు, ఇది దేవుడు ప్రణాళిక కాదు. సాతాను అతన్ని ప్రేరేపించగా అతడు ప్రతిరోజు వెంటాడుతూ దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే కీడు చేస్తున్నాడు. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు మేలు చేశాడు. ఇప్పుడు దురాత్మ వచ్చిన తర్వాత కీడు చేస్తున్నాడు.
యేసు ప్రభుని గూర్చి రాయబడిన మాట, దేవుడు నజరుడైన యేసుని శక్తితోనూ ఆత్మతోనూ నింపాడు. తర్వాత రాయబడిన మాట, ఆయన మేలు చేయుచు, స్వస్థపరచుచు సంచరించెను అనే మాట రాసుంటుంది. ఈ వెంట్ ఫోర్త్ డూయింగ్ గుడ్, ప్రజలకి మేలు చేస్తూ సంచరించాడు. అంటే దేవుని ఆత్మ కలిగిన వారిని మనం ఎలా గుర్తిస్తామంటే, ఆ వ్యక్తి ద్వారా ప్రజలకు కీడు జరగకూడదు, ఆ వ్యక్తి ద్వారా ప్రజలు బాధపడకూడదు, ఆ వ్యక్తిలోంచి ఎప్పుడు మంచి ఫలాలు రావాలి, ఆ వ్యక్తిలోంచి ప్రజలకి మేలు జరగాలి, ఆ వ్యక్తిలోంచి ప్రజలు ఎప్పుడు కూడా ప్రభు దగ్గర ఉన్నతమైన అనుభవాలు సంపాదించాలి. ఇప్పుడు చూడండి, దేవుని ఆత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉంది, పని చేస్తున్నాడు అన్న దానికి రుజువు ఏమిటంటే, ప్రజలకు మేలు చేయాలి. మనకు ప్రజలకి మేలు చేయగలిగిన అనుభవాలు మనకు అంతగా తెలియదు. ఎందుకంటే మనం మేలు కొరకే ఆలోచిస్తాం, మన కుటుంబాన్ని గూర్చే ఆలోచిస్తాం. మన మేలంతా కూడా మన కుటుంబానికి గీత గీసి ఆ కుటుంబంకే మేలు చేస్తాం, ప్రజలకు చేయలేం. ప్రజలకి మనం మేలు గురించి పెద్దగా ఆలోచన చేయం, కీడు చేయము, కానీ మేలు కూడా చేయం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుని ఆత్మ మనలోనికి దిగి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేస్తాం. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు, దావీదు ఏం చేస్తాడు? దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, దుష్ట ఆత్మల చేత నింపబడిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? చూడండి, శామ్యూయల్ మొదటి పుస్తకం 24వ అధ్యాయం 17 నుండి కొన్ని మాటలు చూడండి, 19 వరకు చదవండి. సౌలు మాట్లాడుతున్నాడు దావీదుతో. యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా, అపకారం ఎవరు చేస్తున్నారు, ఉపకారం ఎవరు చేస్తున్నారు? మాట్లాడండి. సౌలు అపకారం చేస్తున్నాడు, దావీదు ఉపకారం చేస్తున్నాడు. మరో సంగతి మీరు గుర్తించండి, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించాడు అంటే ఇప్పుడు యెహోవా ఎవరి పక్షం ఉన్నట్లు? మాట్లాడండి. ఆ సంగతి ఎవరు చెప్తున్నారు? మరి సౌలుకు తెలుసా దేవుడు తన పక్షంలో లేడని? తెలుసు. దానికి కారణం ఏంటి? ద్వేషం, పగ. వెరీ క్లియర్. దేవుడు నా పక్షంలో లేడయ్యా, నీ పక్షంలోనే ఉన్నాడు, నన్ను నీ చేతికి అప్పగించేశాడు. మరి ఎప్పుడైతే సౌలు దేవుడు తన పక్షంలో లేడు అనే సంగతి గుర్తించిన తర్వాత దావీదును వెంటాడడం ఎందుకు మానేయలేదు? యెహోవా మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు దావీదు పక్షంలో ఉండగా దావీదు మీద ఒక చిన్న రాయి పడటానికి వీల్లేదు. దావీదు చుట్టూ అగ్ని కంచె ఉంది. దావీదుకి దేవుడు కోట, దావీదుకు దేవుడు ఆశ్రయపురం, ఆశ్రయ దుర్గం. అలాంటప్పుడు సౌలు ఎలా తరుముతున్నాడు? ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిలో ద్వేషం గూడు కట్టుకున్నప్పుడు తాను ఎలా వెళ్తున్నాడో తనకు తెలియదు. మీకు ఇంకో ఉదాహరణ ఇస్తాను. శామ్యూయల్ 2వ పుస్తకం చూడండి. శామ్యూయల్ మొదటి పుస్తకంలో 20వ అధ్యాయం 30వ వాక్యం చూడండి. 20:30. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి
బూతులు తిట్టేస్తూ ఉన్నాడు. ఆ బూతుకు అర్థం ఏంటో నాకు కూడా తెలియదు, కానీ బూత్ అది. అగడగొట్టు దాని కొడుక అంటాడు. అంటే తన కొడుకును తను ఎలా తిడుతున్నాడో తనకు అర్థం కావట్లేదు. మనం కూడా కోపం వచ్చేస్తే మన కొడుకులను గాడిద అని తిట్టేస్తూ ఉంటాం, నక్క కుక్క అని తిట్టేస్తూ ఉంటాం. మరి పిల్లలు గాడిద అయితే మనం ఎవరు అసలు? మనం కూడా పెద్ద గాడిదలమే, వాడు చిన్న గాడిద. అంటే మనిషి కోపంలో ఉన్నప్పుడు ఏం తిడుతున్నాడో ఎలా తిడుతున్నాడో తెలియదు. కొన్నిసార్లు హై బీపీ వచ్చేస్తుంది. ఆ బీపీలో మాట కూడా స్పష్టంగా రాదు, పదం స్పష్టంగా పలకం, అంత విరిగిపోతుంది. అంటే లోపల గుండెలు ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఆ హై బీపీ వలన మనిషి జీవితంలో ఒక శత్రువుని కొని తెచ్చుకుంటున్నాడు అని కూడా లోకంలోనే సామెత. తన కోపమే తన శత్రువు అన్నాడు. చూడండి, యోనాతాను సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మంచి కౌన్సిల్ ఇస్తున్నాడు. దావీదును నువ్వు ఎందుకు నాన్నను అట్లా పగబడతావు? దావీదు నీకు ఏం చేశాడు? దావీదు పక్షంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోనాతాన్ సౌలుకి శత్రువేం కాదు, కొడుకు. మరి కొడుకు మాట్లాడుతున్నప్పుడు కొంచెమైనా ఆలోచించాలా? దావీదు మీద కోపం, పగ, ద్వేషం తమకు దగ్గరగా ఉన్నవారు ఒక రైట్ కౌన్సిల్ ఇచ్చినప్పుడు, ఒక మంచి ఆలోచన ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అంగీకరించలేరు, దాన్ని అర్థం చేసుకోలేరు. హృదయం ద్వేషంతో నింపబడినప్పుడు మంచి సలహాలు కూడా ప్రజలు అంగీకరించారు. అది చెడ్డదిగా కనిపిస్తుంది. మేలు చేయటానికి ప్రజలు ప్రయత్నం చేసినా అది కీడే అని వాళ్ళు భావిస్తారు. కారణం ఏంటంటే అసలు హృదయంలో కీడు చేసే మనసు తనకుంటుంది. కామర్లు వచ్చిన వానికి అంత పచ్చగా కనిపించినట్లు తన హృదయ స్థితి అందరి మీద కనిపిస్తూ ఉంటుంది. సౌలు పరిస్థితి అదే. కుమారుడు మాట్లాడుతున్నాడండి, ఎందుకు నాన్న దావీదుతో మాట్లాడుతున్నావు, అలా చేస్తావు, అలా ప్రవర్తిస్తావు, ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నావు, ఏదో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. కోపం వచ్చేసింది, హై బీపీ వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, తిట్టేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? హృదయంలో ద్వేషం ఉన్నప్పుడు సహోదరులు మాట్లాడిన ఆ మాటల్ని అంగీకరించలే. సహోదరుని పక్కన పెట్టండి, సాక్షాత్తు దేవుడు మాట్లాడిన ఆ మాటల్ని అంగీకరించలే. అంటే ద్వేషం అనేది అంత పెద్ద శత్రు దేవునికి, అంత పవర్ఫుల్. ఒక విశ్వాసి జీవితంలో ద్వేషం, పగ, సహోదరుని మీద అదో రకమైన ఆలోచన గూడు కట్టుకుంటుందో అతడు ఆత్మీయంగా ఎదగడు, అతడు పతనమైపోతూ ఉంటాడు, బలహీనమైపోతూ ఉంటాడు. చూడండి, సౌలు ఎప్పుడైతే ఆ ద్వేషం మనసులో పెట్టుకొని దేవుని కాస్త దూరం అయ్యాడో మరి ఎన్నడూ తను దగ్గర కాలేదు ప్రభుకి. అలాగూ దూరం అవుతూ వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళిపోయాడంటే తిరిగి ఎన్నడూ దేవుని యొద్దకు రాలేని పరిస్థితి. దేవుని యొద్దకు రాలేని పరిస్థితి సంగతి విడిచిపెట్టండి, కనీసం దేవుడు సౌలుతో మాట్లాడడం కూడా మానేశాడు, కలలో కనబడడం కూడా మానేశాడు. ఏ ప్రత్యక్షత లేదు సౌలుకి, ఒక దైవికమైన ఆలోచన ఏమీ లేదు సౌలు జీవితంలో. చివరికి పరిస్థితి ఏమిటి అంటే అభిషేకం లేని వాని వలె
యుద్ధ రంగంలో మరణించాడు. తాను మరణించటం మాత్రమే కాదు, తన సింహాసనం మీద కూర్చోటానికి ఒక వారసుని, ఒక అర్హుని సిద్ధపరచలేదు. టోటల్ ఫ్యామిలీ వైప్ అవుట్, మొత్తం తుడిచిపెట్టబడింది. యోనాతాన్ ఏం చేశాడండి? అతను ఎందుకు చావాలి? యోనాతాన్ పిల్లలు ఏం చేశాడండి? వాళ్ళు ఎందుకు చావాలి? తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలు పండ్లు పులిసిందంటే ఇదే కదా. తండ్రులు చేసిన ఆ దోషం వారి పిల్లల మీదకి దిగి వచ్చేసింది. మనము ద్వేషిస్తూ పగబడుతూ వాళ్ళతో వీళ్ళతో సమాధానం ఉండక సాగిపోతున్నప్పుడు దాని ఎఫెక్ట్ పిల్లల మీద కూడా వస్తుంది. చూసారా ఎంత అద్భుతమైన విషయం ఇది. సౌలు రాను 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 దేవునికి చాలా దూరం అయిపోయాడు. మరి సౌలుతో దేవుడు మాట్లాడలేదా? మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అతని జీవితంలో ఎంతో అద్భుతమైన విజయాలు పొందుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ద్వేషం పెట్టుకున్నప్పుడు దేవుడు మాట్లాడినా వినిపించుకోలేని స్థితిలో సౌలు మారిపోయాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ హృదయంలోనూ కఠినపరచుకొనకుడి. Do not harden your spirits when the Spirit of God speaks to you. అనేక సార్లు ప్రభు అంటాడు ఈ మాట. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలను కఠినపరచుకోకూడదు. చూడండి, ఒక కరెక్షన్, ఒక మంచి విషయాన్ని మీకు చెప్తాను. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. 26, 27. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మీరు ఆ కంటిన్యూషన్ మీరు చూడాలి. అపవాదికి చోటివ్వకండి. పరిశుద్ధాత్మదేవుడు ఆ మాటని అక్కడ రాయటానికి కారణం ఏంటి? సూర్యుడు అస్తమించక మునిపే మీ హృదయాలలో కోపాన్ని తీసేయండి. ఒకవేళ సూర్యుడు అస్తమిస్తే అస్తమించిన తర్వాత కూడా ఆ కోపం నీ హృదయంలో పెట్టుకుంటే ఆ కోపంతో పాటు ద్వేషం, పగ పెరుగుతుంది. కయీను జీవితంలో అదే జరిగింది. దేవుడు మాట్లాడినప్పుడు సరి చేసుకోవటానికి ముందుకు రాలేకపోయాడు. వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగటానికి ఈగో ప్రాబ్లం. క్షమాపణ అడిగితే నువ్వు ఎప్పుడో క్షమించబడతావు. అలా క్షమాపణ అడగలేని పరిస్థితుల్లో సూర్యుడు అస్తమించాడు. తర్వాత ఏం జరిగింది అంటే అపవాదికి చోటిచ్చాడు. ఇప్పుడు అపవాది లోపలికి వెళ్ళిపోయాడు. అపవాది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అతని హృదయం ఇంకా కఠినమైపోతుంది. మనసు ఇంకా కఠినమైపోతుంది. అతడు ఇంకా బలహీనమైపోతూ ఉంటాడు. బైబిల్ సెలవిస్తుంది, ఒక్క దురాత్మ ఒక వ్యక్తి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా దానికి చోటు ఇవ్వడం వలన ఆ దురాత్మ మరలా సింగిల్గా రాలేదు, మరలా 7 దయ్యాలు వెంట పెట్టుకొచ్చింది. అప్పుడు తన కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఘోరంగా మారిపోయింది. ఇది పెద్ద హెచ్చరిక సంఘానికి. ఈ ఆలోచన ప్రభు నాకు ఇచ్చినందుకే ఇక్కడికి వచ్చాను. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, ఈ విషయాలు పంచుకోవాలని ఒక ఆలోచన ప్రభు నాకు ఇచ్చాడు. కనుక ఈ సమయంలో ప్రభు ఈ విషయాలు మనకి హెచ్చరిస్తున్నాడు.
మనసులో పెట్టుకున్నాం అనుకోండి, ద్వేషాలు పెట్టుకున్నాం అనుకోండి, కోపాలతోనే మనం పెరుగుతున్నాం అనుకోండి, మనతో పాటు మన కోపము పెరుగుతుంది. ఒకప్పుడు చూసి ముఖం తిప్పుకున్న వాడివి, ఇప్పుడు చూసిన తర్వాత మనసులో ఇంకా పెద్ద పెద్ద కోపాలు, ఆవేశాలు నీ హృదయంలో పెరుగుతుంటుంది. దాని డిగ్రీ పెరుగుతుంది. మనసులో ఆ క్షమాభావం, ఆ ద్వేషం, ఆ కోపం పూర్తిగా విడిచిపెట్టేశారు అనుకోండి, దేవుడు ఆ వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? దానికి కూడా తగిన ఉదాహరణలు దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు. మంచి దేవునికి 2 చేతులు ఎత్తి దేవునికి బాగా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాధా నీకు. ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాధా నీకు. క్షమించుటే నీ తలమా, ప్రేమించుటే నీ చిత్తమా. ప్రేమించుటే నీ గుణమా, నీ చిత్తమా. ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాధా నీకు. ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాధా నీకు. ఒక మంచి ఉదాహరణ కూడా బైబిల్లో రాస్తుంది, అందరికీ తెలిసింది. సహోదరులు యోసేపును ద్వేషించి పగబట్టి అతని కొట్టి తిట్టి హింసించి అమ్మి తన జీవితాన్ని నరక వేదనను పంచిపెట్టారు, చూపించారు. ఎంత బాధ పెట్టారంటే వాస్తవానికి ఆ బాధ, ఆ దుఃఖం జీవితాంతం మనసులో ఉండిపోవలసిన విషయాలు. మామూలుగా మనల్ని 2 మాటలు తిడితే మనం కొన్ని సంవత్సరాల వరకు మర్చిపోం ఆ మాటల్ని. ఎవరైనా మనం చిన్న గాయపరిస్తే ఆ గాయం మన మనసులో తిరుగుతూ ఉంటుంది. ఒకసారి యోసేపు వైపు చూస్తాం. యోసేపు దేవుడు బహుగా ఆశీర్వదించటానికి, ఫలించటానికి కారణం అక్కడ రాస్తుంది. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం. మళ్ళీ ఆ మాట చదువు. బాధ మర్చిపోయేటట్లు చేశాడు. ఓకే, తండ్రి ఇంటి వారిని కూడా మర్చిపోయేటట్లుగా చేశాడు. ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా? తండ్రి ఇంటి వారిని ఎలా మర్చిపోయేటట్లు దేవుడు చేశాడు. తండ్రి ఇంటి వారంటే సహోదరులు యోసేపు చేసిన కీడు కొంచెమా? ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎలా ఉండవలసిన వాడు ఎలా అయిపోయాడు. ఇంట్లో ముద్దు బిడ్డగా, ఎంతో ఆనందంగా, సంతోషంగా, అందరికీ అభిమానంగా ఉన్న ఈ యోసేపుని బానిసగా చేసేసాడే. అక్కడ బానిస విలువ ఎంత భయంకరమైంది. వారి యజమానులు యోసేపుని ఎంత పని చెప్తున్నారు, ఎంత బాధ పెట్టారు. అలా బాధ పెట్టినప్పుడంతా కూడా వారి సహోదరులు తన మనసులో వచ్చి ఉండకపోతుందా? బరువు ఎన్నడూ ఎత్తలేదు యోసేపు. బరువు ఎత్తడమే తనకు తెలియదు. ఎందుకంటే తండ్రి తనను అంత ప్రేమించాడు. ఏ కష్టం తను అనుభవించలేదు. అలాంటిది ఐగుప్తు దేశంలో ఒక బానిసలా వెట్టి చేకర్లు చేస్తూ పనికిమాలిన నీచమైన ఎంతో వేదనకరమైన బాధలన్నీ అనుభవిస్తున్నప్పుడు
ఆ కారణానికి, ఆ స్థితికి కారణమైన వారిని గూర్చి యోసేపు మనసులో ఎలా ఉండి ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనమైతే అసలు వాళ్ళతో మాట్లాడతామా? వాస్తవంగా ఆలోచన చేయండి. ఫ్రాంక్గా ఆలోచన చేస్తే మనం పొరపాటున మాట్లాడలేము అలాంటి వారితో. జీవితం నరకం చేసి పెట్టాడు. కానీ ఇక్కడ యోసేపు అంటాడు, నన్ను బాధ పెట్టి, కొట్టి, తిట్టి, చిత్రహింసలు చేసి బానిసగా అమ్మి వేసిన ఆ మూర్ఖులైన సహోదరులను కూడా మర్చిపోయేటట్లుగా దేవుడు చేశాడు. చప్పట్లు కొడతారు అసలు గట్టిగా. దాని వలన, ఆ అద్భుతమైన మనస్తత్వం వలన దేవుడు యోసేపుకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? కింది వచనం కూడా చూడండి. అభివృద్ధి పొందించెను. చాలు. ఇవన్నీ కూడా మన జీవితాల్లో కావలసిన అద్భుతమైన విషయాలండి ఇవి. బాధ నొందిన దేశం. బాధ నొందిన దేశం అంటే ఒక బానిసగా ఉన్న దేశం. చెరసాలలో సిగ్గుతో, అవమానంతో, నిందతో మగ్గిపోతున్న దేశం అది. మగ్గిపోయిన దేశం. అలాంటి దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. అలా అభివృద్ధికి కారణాన్ని రాస్తూ మర్చిపోయేటట్లుగా దేవుడు చేశాడు. అంటే హృదయంలో చేదు పెట్టుకోకుండా, ద్వేషం పెట్టుకోకుండా ఎవరైతే ప్రభు సన్నిధిలో ఉంటారో వారిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాధా నీకు. పాడదామా? నీకు ప్రేమించుటే నీ గుణమా, తలవంచుటే నీ చిత్తమా. ప్రేమించుటే నీ గుణమా, తలవంచుటే నీ చిత్తమా. దేశమే తెలియదా నీకు, కోపమే రాధా నీకు. దేశమే ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి అద్భుతమైన సుగుణం కలిగిన ప్రతి విశ్వాసిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు, విస్తరింపచేస్తాడు. వారి ఆత్మీయ జీవితం బలంపై బలం, కృప వెంబడి కృప అలా పొందుతూ దేవుని కృపకు పాత్రులుగా చేయబడతారు. కానీ ద్వేషం, కోపం మన హృదయంలో అదొక సాతాను సరుకు. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఎలా క్రొత్త మనసు వచ్చి ఆ క్రొత్త మనసు ద్వారా దేవుని చిత్తం బయలుపరచబడుతుందో, అలాగే ద్వేషానికి చోటిచ్చినప్పుడు సైతాన్ దిగి వస్తాడు. వాడు ఒక ప్రత్యేకమైన వ్యతిరేకమైన మనస్తత్వాన్ని పుట్టిస్తాడు. ఆ మనసు ఎవరికి లోబడదు, ఇంకా జీవితాన్ని కఠినపరిచేస్తాడు, దేవునికి చాలా దూరం చేసేస్తాడు. అలాంటి ఉదాహరణలు బైబిల్లో ఎన్నో రాస్తుంది. వారు లోబడరు. దేవుని మాటలు ఎంత స్పష్టంగా వారితో మాట్లాడుతున్నా ఆ ద్వేషం నుంచి వారు బయటికి రాలేరు. బైబిల్లో ఉజ్జియా అనే రాజు కూడా ఉన్నాడు. అతడు కూడా దైవ సేవకులు ఎంతో స్పష్టంగా చక్కగా మాట్లాడినా వినిపించుకునే స్థితిలో లేడు. తాను చాలా స్పష్టంగా దేవుడు సేవకులు మాట్లాడుతున్నారు, ఉజ్జియా నువ్వు అలా దేవుని మందిరంలో అలా ధూపం వేయకూడదు, అది నీ పని కాదు. చక్కగా మాట్లాడుతున్నారు, కానీ అర్థం చేసుకోలేడు, అంగీకరించలేడు, సరి చేసుకోలేడు.
దానివల్ల ఏం జరిగింది? కీడు జరిగిందని రాస్తుంది బైబిల్లో. నొసట కుష్ఠరోగం వచ్చింది. అతడు ఒక రాజు అండి. రాజు రాజ్య పాలన చేయవలసిన చక్రవర్తి, ఎంతో అధికారం కలిగిన వాడు. హృదయంలో చేదు, పగ ఉన్నందువలన, గర్వం ఉన్నందువలన అతడు పరిపూర్ణమైన భ్రష్టత్వాన్ని అనుభవించేశాడు. దేవునికి చాలా దూరం అయిపోయాడు. అందుకనే ఒక సేవకుడిగా ఈ సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, దేవుణ్ణి చూడగలిగిన వాడు మానవుణ్ణి సరిగ్గా చూడగలిగినవాడు. చూస్తున్న మనిషినే నువ్వు ప్రేమించలేని వాడవైతే చూడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? అంటే దేవుడు ఎక్కడ లింక్ పెట్టాడు అంటే, మనుషులతో సహోదరులతో సరైన భావం సంబంధం లేకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలో దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడు? మన ప్రార్థన దేవుడు ఎలా అంగీకరిస్తాడు? ఇదే సారాంశం బైబిల్ అంతా రాస్తుంది. కానుక వేయటానికి ముందుగా సమాధానం అన్నాడే. కారణం ఏంటో తెలుసా? మీరు ముందు సరిగ్గా ఉండండి. మీ మధ్యలో ద్వేషాలు, కోపాలు ఉంటూ నాకేదో చేయటానికి మీరు రావద్దు. మీరు నాకు ఏదైనా చేయాలనుకుంటే ముందు మీరు సరి చేసుకోండి. మీ మధ్యలో సంబంధాలు సరి చేసుకోండి. ద్వేషాలు, కోపాలు మానండి. సహోదర ప్రేమ, ఐక్యత కలిగి ఉండండి. ఒకరినొకరు కలుసుకోవడం, ద్వేషించుకోవడం, పగబట్టుకోవడం మానండి. అప్పుడు నన్ను సేవించండి, నాకు కానుకలు ఇవ్వండి, నన్ను ఆరాధన చేయండి. ఫస్ట్ మీరు సరి చేసుకోండి. రిలేషన్షిప్స్, మన మధ్యలో ఉన్న ఈ సహవాసం, సంబంధాలని సరిచేసుకున్న తర్వాతనే ప్రభు ఆరాధన ప్రత్యేకత ఇస్తున్నాడు, ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఒక అద్భుత పాఠం. సరి చేసుకుందాం. అందరు మోకాలు మీదకి రండి.